హెబ్రీ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు, వినండి పర్వాలేదు, అపోస్తుడైన పౌలు గారు ఇలా అంటారు, మనకొక బలిపీఠం కలదు, ఆ బలిపీఠము క్రీస్తే అంటాడు. నాతో కలిసి చెప్పండి, మనకొక బలిపీఠము కలదు, ఆ బలిపీఠము క్రీస్తే. మనకెన్ని బలిపీఠాలు ఉన్నాయి? మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? యేసయ్య దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుబాబు కూడా దేవుళ్ళలో ఒక దేవుడే అనుకుంటండి, యేసుబాబు కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటండి అని అనకూడదు. అది కాదు, మన విశ్వాసమే కాదు, ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. అయితే బలిపీఠమై ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి ఎద్దును తీసుకురావచ్చు, మేకపోతును కానీ పొట్టేలును కానీ తీసుకురావచ్చు, పావురాని కానీ గోవును కానీ తీసుకురావచ్చు. నేనంట, దేవునికి బలి ఇవ్వాలనుకుంటే పేదవాడు ఎద్దును దేవునికి కానుకగా ఇవ్వగలడా? స్వరం ఎత్తాలి. పేదవాడు మేకపోతును కానీ పొట్టేలును కానీ కానుకగా ఇవ్వగలడా? అంటే పేదవాడు ఏమి ఇవ్వగలుగుతాడు? పావురం ఖరీదు ఎంత అని తెలియకపోయినా ఉజ్జాయింపుకి ఒక మాట చెప్పండి. మీ ఊళ్ళో ఫ్రీగా ఇస్తున్నారా? అయితే నాకు 2 పంపించాయా, అంతే. పెద్ద ఖరీదేముండదు, 100, 200 లేకపోతే 300. సో పేదవాడు గొవ్వను పావురాన్ని దేవునికి కానుకగా ఇవ్వగలడు. మధ్యతరగతితోడు ఎద్దును కొనలేడు. ఒకవేళ దేవునికి ఎద్దును కానుకగా ఇవ్వాలంటే ఎద్దును కొని మధ్యతరగతితోడు అప్పుల పాలైపోతాడు. ఆ మధ్యతరగతితోడికి తగినట్లుగా మేకపోతును కానీ పొట్టేలును కానీ. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ఏమండి, ధనవంతుడు ఎద్దును దేవుని కానుకగా ఇవ్వగలడా లేదా? స్వరం ఎత్తాలి. మీరు మాట్లాడితే వాక్యం అట్లా ప్రింట్ అయిపోద్ది. ధనవంతుడు ఎద్దును కానుకగా ఇవ్వగలడా లేదా? విచిత్రం తెలుసా? క్రీస్తు అనే ఈ బలిపీఠం దగ్గరికి దరిద్రుడు రావచ్చు, ధనికుడు రావచ్చు, మధ్యతరగతిలో బ్రతికేవాడు కూడా రావచ్చు. క్రీస్తు దగ్గర పక్షపాతం లేదు. ధనవంతుడికి యేసుక్రీస్తు వారి దగ్గర చోటు ఉంది, పేదవాడికి యేసుక్రీస్తు దగ్గర చోటు ఉంది. అయ్యా, నేను అటు ధనవంతుడిని కాదు, ఇటు పేదోడిని కాదు, మధ్యతరగతి బతుకులయ్యా. మరి నాలాంటి బ్రతుకు, నాలాంటి వాడి పరిస్థితి ఏంటంటే ఈ బలిపీఠం అంటది, యు ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్. నువ్వు కూడా క్రీస్తు దగ్గరికి రావచ్చు. దైవజనమ, ఈ ప్రపంచంలో జాతి, కుల, వర్గ, ప్రాంతీయ భేదం లేకుండా సమస్త జాతుల ప్రజలను పిలిచిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి డబ్బున్నవాడు రావచ్చు, డబ్బు లేనుడు రావచ్చు, ధనికుడు రావచ్చు, దరిద్రుడు రావచ్చు. ఇంకొక భాషలో చెప్పాలంటే ఆ మాటకు బైబిల్ భాష అంగీకరించదు, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. గొప్ప కులస్తులు రావచ్చు, స్వరం ఎత్తండి. గొప్ప కులస్తులు రావచ్చు, తక్కువ కులస్తులు రావచ్చు. బట్ క్రిస్టియానిటీలో గొప్ప కులం లేదు, తక్కువ కులం లేదు. మన జాతి అంతా ఒకే ఒక్క జాతి, మానవ జాతి. మన కులం అంతా ఒకే ఒక్క కులం, యాజకులం, యాత్రికులం. ఆమెన్. ఏంటి మన కులం? చెప్పాలమ్మా, వినపడలేదురా తల్లి. మీరు ఆగండి, సిస్టర్లు చెప్తారు. అమ్మ, మనదే కులం యాజకులం, ఇంకొక కులం యాత్రికులం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, సిస్టర్ మీ కులం ఏంటి అని అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? అమ్మ, మేము చౌదరీసం అని అనొద్దు, మేము రెడ్డీసం అని అనొద్దు, మేము కాపులం, మేము కాకులం, మేము పాపులం అని అనొద్దు. మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? మేము యాజకులం. వాళ్ళు అంటారు, బుర్ర గోక్కుంటారు, ఈ కులం ఎక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్లో లేదే, బైబిల్ సర్టిఫికెట్లో ఉంది. ఆమెన్. మనదే కులం. దైవజన్మ, ఈ గొప్ప దేవుని దగ్గర ప్రతి మనిషికి చోటు దొరుకుతుంది, ప్రతి మనిషికి చోటు దొరుకుతుంది. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు యెరూషలేములోనే ఎందుకు సిలువేయబడ్డాడో? యెరూషలేములోనే యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని ఎందుకు చిందించాడు?
కలువరి పర్వతం మీదే తన పవిత్ర రక్త ధారలు ధారపోయటానికి కలిగిన కారణం ఏంటి? విచిత్రం. యెరూషలేం అనేది మ్యాప్ పాయింట్ తీసుకొని స్కేల్తో మనం గీస్తే యెరూషలేము ప్రాంతం భూమికి మధ్య భాగంలో ఉంటుందట. భూమికి మధ్య భాగంలో. మీకు తెలిసి ఉండొచ్చు, యెరూషలేం అనేది మధ్యధరా సముద్రం యొక్క ఒడ్డున. ఏ సముద్రం అంటే మధ్యధరా సముద్రం అనే పేరు, మధ్యధర అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ సముద్రం భూమికి మధ్యలో ఉందని చెప్పకనే చెప్తుంది. నేనంట మధ్య భాగంలోనే యేసుక్రీస్తు వారు పుట్టి సిలువ వేయబడి మనుషుల పాపం నిమిత్తం తన రక్తాన్ని చిందించి అక్కడి నుంచే ఎందుకు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో తెలుసా? మధ్యలో ఉన్నవాడు అందరివాడు. ఒకవేళ తూర్పు దిక్కును పుట్టాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఎవరి దేవుడు అయి ఉండేవాడు? తూర్పు దేశాలకు దేవుడు అయి ఉండేవాడు. దక్షిణ వైపు పుట్టుంటే మీరు తక్కువ తింటారు. అప్పుడు ఆయన దక్షిణాది దేవుడు అనేవాళ్ళు. ఉత్తర వైపు పుట్టుంటే ఉత్తరాది దేవుడు, పడమట పుట్టుంటే పడమట దేవుడు అయి ఉండేవాడు. మధ్యలో ఉన్నవాడు అందరివాడు. అందుకనే పేతురు గ్రంథకర్త అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆడెవడో కనిపెట్టాడు మాయదారుడు. యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు, యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా దీని రసం తరగదు. యేసు ప్రభువే గనక నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళు అంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. కుమారన్న, మీ పని కూడా అన్యాయమే. ఎంట్రన్స్లోనే వికెట్ ఫట్టో ఏ శ్రద్ధం అన్నా మీకు అసలు లైసెన్సే లేదు. యేసు ప్రభు నల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ధనికుడు రావచ్చు, దరిద్రుడు రావచ్చు, సంపన్నుడు రావచ్చు, కడు పేదవాడు రావచ్చు, మధ్య తరగతిలో ఉన్నవాడు రావచ్చు. అందుకనే అందరికీ అవకాశం ఇస్తూ ఈ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి ఎద్దును అర్పించవచ్చు, పొటేలును మేకపోతును అర్పించవచ్చు. నా దగ్గర లేవయ్యా, ఒరే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటేగా ఉన్నాయ్యా, 5 రూపాయలే కాదు కానీ 500 దాకా ఉన్నాయ్యా, ఓ 2 గోవలు కొను, 200 రూపాయలు అయిపోద్ది, వాటిని తీసుకొని వచ్చి నాకు అర్పించు. అందరికీ అవకాశం ఇచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. అయితే మంచిది. పాత నిబంధనలో పావురాన్ని కానీ గొవ్వను కానీ బలిచ్చేటప్పుడు ఆ బలిచ్చిన విధానం, బలిపీఠం యేసుక్రీస్తు అయితే బలివ్వటానికి అర్పించబడబోయే ఆ గొవ్వ, ఆ పావురం నేను మీరు. క్రీస్తు అనే బలిపీఠం దగ్గర ఎలా మనం అర్పించబడాలి చూడండి. ఆ మాటలు లేవియాకాండం. బహు విలువైన వర్తమానం, శ్రద్ధగా విని అనేకులకు గృహాలకు వెళ్ళిన తర్వాత వినిపించండి. లేవియాకాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు విలువైన విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. నేను చదువుతాను, నాతో కలిసి నేను చదువుతూ ఉండగా కొంచెం నెమ్మదిగా చెప్తాను. ఇది ఒక సబ్జెక్టు కనుక మీకు నెమ్మదిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. రాసుకోకపోయినా పర్వాలేదు, గృహాలకు వెళ్ళిన తర్వాత చక్కగా వింటూ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ మీరు వినొచ్చు, అవకాశం ఉంటుంది కనుక. నాతో కలిసి చెప్పండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోదైన ఎడల తెల్ల గొవ్వలలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి నంబర్ 1 దాని తలను త్రుంచి, చెప్పండి. నంబర్ 2 బలిపీఠం మీద దాన్ని దహించవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. 16 మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదలో వేయి చోట దానిని పారవేయవలెను. 17 అందరూ స్వరమెత్తి, అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను, కానీ అవయవ విభాగాలను విడదీయకూడదు.
యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహించవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. నా వైపు చూడండి. మనందరి బ్రతుకు మనం ఆరాధించే దేవునికి ఇంపైన సువాసనగా మారునుగాక. మన బ్రతుకే యేసయ్యకు ఇంపైన సువాసనగా మార్చబడినట్లుగా అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన బ్రతుకు దేవునికి ఇంపైన సువాసనగా మారాలంటే పావురం కానీ గువ్వ కానీ బలిపీఠం దగ్గరికి తేబడిన తర్వాత దాని మెడను యాజకుడు తుంచాలి. అమ్మ, చిక్కుడుకాయలు తుంచుతారు చూసారా, బెండకాయలు తుంచుతారు చూసారా, దాని మెడను ఇట్లా తుంచాలి, మెడను తుంచాలి. క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత సేవకుడైన నేను యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదట నా మెడ తుంచబడాలి, నీ మెడ తుంచబడాలి, నీ తల తుంచబడాలి. తల దేని గుర్తో తెలుసా? ఆలోచనలకు నిర్ణయాలకు గుర్తు. అంటే క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత నీకంటూ సొంత నిర్ణయాలు ఉండకూడదు, నీకంటూ సొంత ఆలోచనలు ఉండకూడదు. యేసుక్రీస్తు నిర్ణయమే నీ నిర్ణయమై ఉండునుగాక. యేసుక్రీస్తు ఆలోచనే నీ ఆలోచన ఉండునుగాక. లోకంలో ప్రజలు అంటారు, నా జీవితం సార్, రే ఎందుకురా తాగుతున్నావు, నా లైఫ్, నా కష్టార్జితం, నా డబ్బు, నా లైఫ్, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటారు. లోకంలో ఎవడైనా నా జీవితం నా ఇష్టం అని అనటానికి అవకాశం ఉందేమో, కానీ క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత ప్రతి క్రైస్తవుడి నోట నుంచి రావలసిన మాట ఏంటో తెలుసా? జీవితం నాదే, నా జీవితం మీద సర్వ హక్కులు యేసుక్రీస్తు ప్రభువే. అయ్యా, నీ అధికారానికి నేను లోబడతా, నాకంటూ సొంత నిర్ణయాలు ఏమీ లేవయ్యా, మీరు ఏం చేయమన్నారో అదే చేస్తా, మీరు ఎలా వెళ్ళమన్నారో అలాగే వెళ్తా, ఎక్కడ కూర్చోమన్నారో అక్కడే కూర్చుంటా, ఎక్కడ లేవమన్నారో అక్కడ లేస్తా, నీ చిత్తానికి అప్పగించుకుంటానని ప్రతి బిడ్డ బలిపీఠమై ఉన్న క్రీస్తు చిత్తానికి తన్ను తాను అప్పగించుకునేవాడై ఉండాలి. ఆమేన్. అంటే మనకంటూ ఏముండకూడదు. నీ వివాహ విషయంలో నీకు వివాహ వయసు వచ్చింది, ప్రభా మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, మంచి క్యాష్ పార్టీ అంట, అబ్బాయి బాగా చదువుకున్నాడంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, 3 లక్షల రూపాయలు జీతం అంట, 300 కోట్ల రూపాయలు ఆస్తి ఉందట, కట్నం ఏమీ తీసుకోకుండా ఫ్రీగా చేసుకుంటామని అంటున్నారు. ప్రభా ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమంటారా అని ప్రార్థన చేస్తామా, చేయమా? పొరపాటును చెయ్యం. ఎందుకు? జాక్పాట్. ఒకేసారి 300 కోట్ల రూపాయలు, 3 కొంతమంది ఎట చూస్తున్నారంటే అట్టాటి బంపర్ ఆఫర్ నాకు కూడా తిరిగితే బాగుండయ్యా అన్నట్టు. 300 కోట్ల రూపాయలు, 3 లక్షల రూపాయల జీతం, చక్కటి అందగాడు, మన కులం అన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? అడగరు, టకమని వెళ్ళిపోతారు. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దన్నాడు. ఈలోపు ఎవరో వచ్చారు, ఒక అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అదే విచిత్రం, 2 పళ్ళు బయటకు వచ్చి ఉన్నాయి ఆ అబ్బాయికి, చాలా వికారంగా ఉన్నాడు, ఏం ఉద్యోగం కూడా ఏమి రాలేదు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రభా ఈ రెండిట్లో ఎవరిని వివాహం చేసుకోవాలని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నల్లగా ఉన్న అబ్బాయిని, పొట్టిగా ఉన్న అబ్బాయిని చేసుకోమని దేవుడు చెప్పాడు అనుకో. నా కూతురికి అట్టాడి సంబంధం చేస్తానయ్యా అన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా చేతులు పైకి ఎత్తండి. ఒక్క చెయ్యి పైకి లేచిన పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తా. ఎందుకో చెప్పంటారా? క్రీస్తు బలిపీఠం దగ్గరికి వస్తాం కానీ మన స్వయం చంపుకోం. మన ఓటమి కారణం అదే, మన అపజయానికి కారణం అదే. వాక్యం ఉంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అంటాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీరు నిరంతరం నిలుచుదురుగాక, మీ పిల్లల పిల్లలు నిరంతరం నిలుచుదురుగాక. టీవీ స్పీకర్ జోషి గారు, రేడియో స్పీకర్ వారు రేడియోలో వర్తమానం ఇస్తున్న దినాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఒక యవ్వన అమ్మాయి
జోషి గారి దగ్గరికి వచ్చిందట. అన్నయ్య, నేను మా పీజీ కాలేజీలో యూనివర్సిటీలో ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఆ బిడ్డ ప్రభువుని నమ్ముకోలే. నేను ఆ బిడ్డను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని చిత్తం నాకు చెప్పండి అన్నయ్య అందట. వెంటనే దైవ సేవకుడు అన్నాడట, అమ్మ దీనికి ప్రార్థన దాకెందుకురా, అనవసరంగా ఉపవాసం ఉండటం ఎందుకురా దండగా, ఈ విషయం కొరకు ప్రార్థన చేయటం టైం వేస్ట్. నేను వెంటనే దేవుని చిత్తం చెప్తాను అని వెంటనే దేవుడు మాట్లాడతాడు మీతో. అవునరా, లేఖనం ద్వారా మాట్లాడాడు. చెప్పండి అన్నయ్య ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి. ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం అస్సలు దేవుని చిత్తం కాదు. ఎట్లా? విశ్వాసికి అవిశ్వాసికి విజోడు ఎక్కడ? చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ? దేవుని ఆలయాలకు విగ్రహాలకు పొందికెక్కడ? దేవుని వాక్యం అంగీకరించదమ్మా. నువ్వు విశ్వాసి, వారు అవిశ్వాసులు, పొరపాటున దేవుని వాక్యం దీనికి అంగీకరించదు అని అంటంతో ఇక ఆ అమ్మాయి ముఖం ఉందో చూసారా, రంగులు మారిపోయిందట. టచ్ స్క్రీన్ ఉంటుంది చూసారా, ఆ టచ్ స్క్రీన్కి అట్లా తగిలితే రంగులు ఎట్లా మారిపోతాయో, సహజంగా ఎప్పుడైనా మనం అనుకున్నది దేవుడు చెప్తే, దేవా నీకు స్తోత్రం, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా అని గంతులేస్తాం. మనం అనుకున్నది దేవుడు చెప్పలేదు అనుకో, అసలు ఇది దేవుని స్వరమేనంటావా, ఇది దేవుని మాటేనంటావా, ప్రశ్నార్థకం అయిపోద్ది. సరే, ఆ అమ్మాయి వెంటనే ముఖం మార్చి వాళ్ళ అమ్మతో అందట, అసలు నేను ఈ పాస్టర్లను అడగందే ఇందుకు, ప్రతి దానికి వాక్యం లేనిపోయిన వాక్యాలన్నీ పెట్టి అన్యులు వివాహం చేసుకోకూడదట, అన్యులు వివాహం చేసుకోకూడదట. అదే బైబిల్ ఏమని రాస్తుంది, ఒకవేళ భర్త అవిశ్వాస అయితే భార్య తన సత్ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే రాబట్టుకోవచ్చునని బైబిల్లో రాసి ఉంది కదా. ఈ పాస్టర్లు ఇంతే చెప్తారు, నేను అందుకనే ఈ పాస్టర్ దగ్గరికి రానందని చెప్పి రొసరొసలాడతా ఇంటికి వెళ్ళిందట. మోకరించింది, బైబిల్ తీసుకుంది. ప్రభా నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా, నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా అని ప్రార్థన చేసి బైబిల్ తెరిచిందట. అలా వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఆ పరమగీతాలు ఏ వాక్యం వచ్చిందో తెలుసా, అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని వచ్చిందట. వెంటనే పుస్తకం మూసి, దేవా నీకు స్తోత్రం, ఇది దేవుని మాట. అసలు ఈ పాస్టర్లకి ప్రేమ అంటే ఏం తెలుసండి, దేవుడే మనలను ప్రేమించి పాపులను రక్షించడానికి పరలోకం నుంచి దిగిరాలేదా? బైబిల్ అంటేనే ప్రేమ. ఈ పాస్టర్లు ఇట్లాగే చెప్తారు, దేవా నాతో నువ్వు మాట్లాడేందుకు నీకు స్తోత్రం అని మొత్తానికి పెళ్లి చేసుకుందట. అద్భుతం. పెళ్ళైన 4వ రోజు నుండి శత కొట్టడం స్టార్ట్ చేశాడట, భయంకరంగా కొట్టడం స్టార్ట్ చేశాడట. ఏడ్చి ఏడ్చి 1 నెల రోజులు నిద్రాహారాలు మాని ఒకరోజు ఏడ్చుకుంటా, దేవా నేను అబ్బాయిని ఊరకనే చేసుకున్నానా, నీ చిత్తంగా అనుకునే కదయ్యా నేను వివాహం చేసుకుంది, అతడే నా ప్రియుడని నువ్వు చెప్పినందుకే కదయ్యా నేను వివాహం చేసుకుంది. అయ్యా ఇంకొకసారి మాట్లాడు, ఇంకొకసారి నాతో మాట్లాడని ఈసారి బైబిల్ తెరిచిందట. ఈసారి పరమగీతాలు రాలా, ఇర్మియా గ్రంథం వచ్చింది. ఆ మాట నీతో చెప్పింది నేను కాదని వచ్చిందట. ఏ మాట చెప్పాలి, ఏ మాట, ఏ మాట, ఆ మాట అదేదే ఉందిగా, ఆ మాట నీతో చెప్పింది నేను కాదు. చివరికి నేను విన్న సాక్షి ఏంటో తెలుసా, ఆ అమ్మాయి కిచెన్ రూమ్లో తగలబెట్టి చంపారో తగలబెట్టుకుందో తెలీదో, మొత్తానికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని పేపర్లో న్యూస్. దేవా క్రైస్తవ కుటుంబం కదా, నిన్ను నమ్ముకున్న బిడ్డ కదా, యవన వయసులో బాప్తిస్మం తీసుకుంది కదా, నిన్ను నమ్ముకున్న బిడ్డకి జీవితంలో ఎలాంటి సంఘటన ఎందుకు జరిగింది? క్రీస్తు బలిపీఠం దగ్గరకు వచ్చింది కానీ తన స్వయాన్ని చంపుకోలేదు. అమలారా నా వైపు చూడండి, క్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత నీ చిత్తాన్ని సిలువేసి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నీ వాక్యం చెప్పిన ఆజ్ఞల జాడల్లో నేను నడుస్తానయ్యా అని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. భూమి ఆకాశాలు గతించిన, లోకము దాని ఆశలు గతించిన,
దేవుని చిత్తాన్ని జరిగించే క్రైస్తవ కుటుంబం నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీవు నిరంతరం నిలుచుదువుగాక, నిరంతరం నీ పిల్లలు నిలుచుదురుగాక. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఇది దేవుని చిత్తమా కాదా? ప్రజలు నేను రేపొచ్చు, ప్రజలు నేను పురికొల్పొచ్చు, నీ దగ్గర తలాంతులు ఉండొచ్చు. నీ తలాంతులు కాదు ముఖ్యం, నీ శక్తి సామర్థ్యాలు కాదు ముఖ్యం. మనకేది ముఖ్యం? దైవ చిత్తం ముఖ్యం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుదుంగాక. ఓ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. యేసయ్య అంటారు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ, నా వైపు చూడాలి, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ దేవా, నాకు ఒక దేహాన్ని, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. నా శరీరమందు నీ చిత్తము జరిగించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. తమ్ముడు, ఈ భూలోకానికి వచ్చింది నీ శరీరపు ఇచ్చలు నెరవేర్చుకోవటానికి కాదు. తాగాలనుకుంటే తాగుతా సార్, సినిమాకి వెళ్ళాలనుకుంటే సినిమాకి వెళ్తా సార్, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయితో తిరుగుతా సార్, ఈ అబ్బాయితో నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను సార్ అని నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించింది. నిన్నైనా నన్నైనా ఈ శరీరమందు దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉందుము కాక. రెండవది, దాని తలను తుంచిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే, దాని రక్తాన్ని బలిపీఠం ప్రక్కన పిండుతాడట. పోయటం వేరు, పెండటం వేరు. ఒకసారి చెప్పాలి గట్టిగా. ఏం చెప్పాను? చెప్పరా? పోయటం వేరు, పిండటం. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు దాని మెడను తుంచాం, రైట్, కొంచెం కోసారు, అట్లా పట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా కొంత రక్తం పోద్ది. పిండితే ఏం జరిగిద్దిరా తమ్ముళ్ళు? మహారాజా నువ్వు ఒక్కడో చెప్పు నాయన, ఈ భటుడు వింటాడు, పెద్దగా చెప్పు. పిండితే ఏమైంది? చుక్క రక్తం కూడా మిగలదు కదరా, మొత్తం రక్తం అంతా దారిపోస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠమైన యేసుక్రీస్తు దగ్గరికి బలి పశువు కానీ, పావురం కానీ, పొటేలు కానీ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బలి పశువు యొక్క రక్తం, ఆ పావురం యొక్క రక్తం బలిపీఠం ప్రక్కన ఒక చొక్క కూడా మిగలకుండా సమస్తము పిండబడాలి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద ఆయన సిలువేయబడినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు పిండబడ్డాడు కదా. ఒక్క రక్తపు చొక్క కూడా తనలో దాచుకోకుండా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ధారపోసాడు కదా. ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ఎలా ధారపోసాడో, రక్తం అంటే ప్రాణం, ప్రభు మన కొరకు ఎలా తన ప్రాణాన్ని ధారపోసాడో, విశ్వాసులు కానీ, ప్రత్యేకంగా దేవుని సేవ చేసే దైవ సేవకులు కానీ, నీ బలం, నీ సమయం, నీ ధనం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు క్రీస్తు బలిపీఠం కొరకు ధారపోసే వ్యక్తులుగా ఉండాలి.